హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కర్రెగుట్టల వైపు అయితే పోతున్నాము. అక్కడ కనబడుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అవే కర్రెగుట్టలు. చాలా దూరం ఉన్నాయి. కాకపోతే అయితే కర్రెగుట్టల పైన నుంచి దాదాపు కొన్ని వేల మంది ఒక 30-40 సంవత్సరాల క్రితం కిందికి వచ్చారు. అంతకుముందు పైన కోయలు, గుత్తి కోయలు, చాలా గూడాలు ఉండేనట. అయితే అప్పట్లో ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కిందికి తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఆ కర్రెగుట్టలు మావోయిస్టులకు షెల్టర్ జోన్గా మారినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ కర్రెగుట్టల పైకి అక్కడ ఏముంది, ఏం కథ. అయితే అంతకు ముందు ఒకసారి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆదివాసీలు కిందికి వచ్చి సరుకులు, సామాన్లు తీసుకుపోయి వాళ్ళ సౌకర్యాల కోసము ఇందిరాగాంధీ హయాంలో ఇందిరాగాంధీ కొన్ని ఇనుప మెట్లను అక్కడ కర్రెగుట్టలు ఎక్కడానికి చేయించిందట. అవి కూడా మనం చూద్దాం. చాలా రిస్క్ తీసుకొని నేనైతే అక్కడికి పోతున్నా. నాకైతే ఇగో మన సోదరుడు చాలా మనకు ఇవన్నీ చూపించి చాలా అవన్నీ చూపిస్తానని తీసుకోబోతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ అడవిలో ఎక్కడ లైన్ మ్యాన్స్ ఉంటాయో ఏందో పరిస్థితి అయితే మాకైతే తెలియదు. మనోడు కొంచెం ఆదివాసీ బిడ్డ కాబట్టి వెదురు బొంగులకు అటు ఇటు తిరుగుతాడు కాబట్టి కొంచెం తెలుసు. కాబట్టి కొద్ది దూరమే అది. ఎక్కడ వరకు పోయే వీలుండదో అక్కడ వరకు మాత్రం పోయేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మేము తిరిగి వస్తామో రా కూడా తేలని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే, ఫ్రెండ్స్, కర్రెగుట్టల పైన చాలా గూడాలు ఉండేనంట ఒకప్పుడు. ఎన్టీ రామారావు ముందు, ఎన్టీ రామారావు సీఎం అయ్యక ముందు చాలా గూడాలు ఉండేనట. అయితే ఇక వాళ్ళకు కర్రెగుట్టలు ఎక్కాలంటే చాలా ప్రయాసలకు ఓర్చాల్సి వచ్చేది. వాళ్ళకైనా సరుకులు, సామాన్లు గిట్లా కొన్ని వందల మంది పైన ఉండేదని తెలుస్తాను. అయితే వాళ్ళను పైనుండి ఇబ్బంది పడతారు, మీరు ఎందుకు కిందికి రండి అని ఎన్టీ రామారావు అప్పుడు ఏం చేసిండు, వెంకటాపురం, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కొన్ని భూములను ఫ్రీగా కేటాయించి ఇక్కడ ఉండండి అని అందరినీ కింద తీసుకొచ్చినాడు. అయితే ఇంకా ఒక 2-3 ఊర్ల జనాలు పైనే ఉన్నారని మనకు తెలుస్తాను. సో మరి పైన ఎవరున్నారు, ఏం కథ, కర్రెగుట్టల పైన పరిస్థితి ఏంది, అక్కడ జనాలు వాళ్ళ జీవన విధానం ఎట్లుంది, వాళ్ళకు సౌకర్యాలు ఎట్లాగూ కర్రెగుట్టల పైన అంటే రోడ్స్ అయితే ఉండవు. అవి అసలు పరిస్థితి ఎట్లా ఉందనేది తెలుసుకోవడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. మళ్ళీ దిగాలి ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు కొండ ఎక్కినాం, ఇప్పుడు దిగాలి. ఇది చిన్న కొండ, ఇక అసలు కొండలు ముందున్నాయి. ఇది ఏందన్నట్టు ఫ్రెండ్స్, ఇగో ఈ బండ ఉందా, మనం ఇదివరకు నేను మహబూబాబాద్ జిల్లా గుంజేడు అడవుల్లో చూపించిన అలాంటి సమాధులు ఎక్కనే. ఇది ఆది మానవులు ఇక్కడ ఉన్నారు అనేది ఇక్కడ ఆధారం. ఇది ఇంకా ముందున్నాయా? ఇటు 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 ఉన్నాయట. మనం రిటర్న్లో చూపిస్తాను నేను. ఓకే ఓకే, సమాధులే ఇది. మరి కింద అంటే ఎట్లున్నారు? అవి సగం బండలు కూలిపోయినాయి. బండలు లేపారు అప్పుడు, మనం కట్టి నీళ్ళే ఉండట్లే. అవును, రాజమాన వాళ్ళు కట్టింది ఉంటుందా? అంతేనా? కింద ఉండేటోళ్ళ వీళ్ళు? వాటి కింద ఉండేది. వాళ్ళు చెట్లా కింద లేదు కదా, మన పందులు లేచుడో లేకపోతే పాకేసుడో ఇప్పుడు అవి లేదు, బండలే. అదే యుద్ధాలు కూడా జరిగినాయి అప్పుడు. ఇట్లా బండలు వేసుకొని చేసేది. ఇక మీ పూర్వీకులే, మన పూర్వీకులు. అందరూ అటు నుంచి వచ్చిన వాళ్ళమే.
మేమేమో కొంచెం బయటికి మైదాన ప్రాంతాలకు పోయి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇగో చూసిరా, ఇవి ఆది మానవులు కట్టుకున్నటువంటి మెట్లు నట్టున్నాయి. ఫ్రెండ్స్ అట్లా కనబడే గుట్టే కర్రె గుట్టలు. అక్కడ నుంచి స్టార్ట్ ఇక ఆ హైట్ మనం ఎక్కాలి ఇప్పుడు, అంతే కదా. ఇంకా అది ఇంకా అటు పైన ఉన్నది కర్రెగుట్ట. అడిగి పందులా ఫ్రెండ్స్ ఇగో ఇది అడవి దున్నపోతు. మన ఇండియా అడవి దున్నపోతు వేరే ఉంటుంది. డిస్కవరీ జియోగ్రఫీ ఛానల్ కనపడే విధంగా కాకుండా ఇంకోటి ఉంటుంది మన ఇండియాది. ఇది ఇంకా దానికంటే పవర్ఫుల్. ఒక్క గుద్దుకి లారీని కూడా లేపెత్తాడు. దాని అడుగులు ఇట్లా పోయినాయి. ఇప్పుడు అవి మనల్ని చూస్తే ఎట్లుంటుంది? ఏమన్నా చేస్తాం అనుకోండి. అదే ఫ్రెండ్స్ పోతా ఉంటే అడవి మరింత థిక్ అయిపోతుంది. ఇంకా భయంకరంగా ఉంది అడవి, చిబ్బు చిబ్బు ఉన్నది అక్కడ. ఫ్రెండ్స్ ఇది వాగు. ఈ వాగు పేరేం పేరే? ముకునూరు వాగేనా? సుక్క నీళ్ళుగా. ఫ్రెండ్స్ మొన్నటిదా కూడా వానలు బాగా పోయినాయి. ఇట్లా పోయింది వరద బాగా పోయింది, కానీ ఇప్పుడు ఒక సుక్కలు. ఫ్రెండ్స్ గంట దాటింది, ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇందిరాగాంధీ పెట్టించిన ఇనుప మెట్ల దగ్గర కూడా పోలేము. పోతా అంటే ఇంకా అడవి ఇంకా గట్టిగా అవుతాను. అడవి పోతా అంటే ఇంకా చిక్కగా అవుతాను. వా ఫ్రెండ్స్ కర్రెగుట్ట దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. గుట్ట మొదటికి వచ్చినాం అన్నమాట. అక్కడ దిగినాం కదా, అది గుట్ట మొదటికి వచ్చినట్టు సైడ్ అమ్మడి పోతాను. ఫ్రెండ్స్ ఇగో ఈ గుట్టు ఉంది ఇక్కడ, దీన్ని మొదట్లోకి వచ్చినాం. సైడ్ ఎంబడి పోతాను. లోపలికి కొంచెం ఉందన్నట్టు. ఇది తవ్విర్రా? ఇది తవ్విందేనా? ఇది వానలో గుట్టుకుపోయింది. అదే ఎక్కువ అట్లా ఎక్కువ చాలా కష్టపడాలి. పైకి ఎక్కలేమా? గోడ లెక్క అడ్డం ఉంటుంది. ఫ్రెండ్స్ ఒక వాగు అయితే వచ్చింది. ఈ వాగు దగ్గరే ఉంటాయా మెట్లు? వావ్, నీళ్ళదా? అదే కదా. ఫ్రెండ్స్ ఇదివరకు 2 కుటుంబాలు ఉండేనంట కర్రెగుట్టల పైన. వాళ్ళు కూడా వచ్చేసారట కిందికి. ఇక అన్ని కొట్టుకొచ్చారా మేకలు?
పొలం కూడా ఇచ్చి పెట్టచ్చిరా? మొత్తం ఎత్తుకుంది. ఓ చీకు చెట్లు అయితే బొబ్బరి చెట్లు అయితే దోస చెట్లు అయితే మొత్తం ఒక రోడ్డు పెట్టొచ్చింది. దారుణం ఇది. కొన్ని సామాన్లు అయితే పోయిస్తారు. ఆహా, అన్ని వదిలిపెట్టచ్చారట. పంట వేసారట, వరి, దోసకాయ తోట, అన్ని తోటలు వేసారట, చాలా వేసారట. ఇక కిరే అదే మనం తినే దోసకాయలు పండించుకుంటాం కదా మనం ఇళ్ళ కాడ, చిలకల కాడ. అవన్నీ సామాను కూడా వదిలిపెట్టచ్చారట. గొడ్లు, మేకలు అన్ని తోలుకొని కిందికి వచ్చారట. ఫ్రెండ్స్, ఇక కర్రెగుట్టలు, కర్రెగుట్టల స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాం మనం. వావ్, ఫ్రెండ్స్ ఇక ముందు పోతాను ఇంకా పెద్ద ఉంటుందట వాగు. ఫ్రెండ్స్, ఇవి కనబడేటే కర్రెగుట్టలు, కనబడేటే కర్రెగుట్టలు. ఈ కుక్కలు మాకు రక్షణగా వచ్చినాయి. ఆహా, ఏమనుందా అన్న, ఎట్టెక్తరే పైకి? మై గాడ్ ఫ్రెండ్స్, చూసే చిన్నగా కనపడచ్చు కానీ మా కళ్ళతో చూస్తే చాలా నిటారుగా ఒక 1/2 కిలోమీటర్ హైట్ ఉంటుంది. అంతేగానా? 1/2 కిలోమీటర్ హైట్ ఉంటుంది ఈ గుట్టలు. ఈ గుట్టలు ఎక్కితే కర్రెగుట్టలు స్టార్ట్ అవుతాయి అట. ఫ్రెండ్స్, ఇగో ఈ కుక్కలు మాకు రక్షణ వస్తున్నాయి. అయితే ఇగో ఈ కుక్క ఇంతకుముందు నా ముందు నడుచుకుంటూ వచ్చింది. అయితే నా కాలు కొంచెం దాని కాలు మీద పడ్డది. కొంచెం నాకు బ్యాలెన్స్ అయ్యాక ముందు కొరిగి దాని కాలు మీద లైట్గా వేసిన. పాపం ఎంత నొప్పి అనిపించిందో దానికి. ఇక అప్పటి నుంచి నా వెనకన్నా వస్తుంది, లేకపోతే అడుగుల నుంచన్నా వస్తుంది. నా ముందు నడుస్తలేదు. చాలా తెలివైన కుక్క ఈ కుక్క. ఇది ఆడ కుక్క చాలా తెలివైంది, నిజంగా హైలైట్ అసలు. ఇక ఇది కర్రెగుట్టల స్టార్టింగ్ పాయింట్. ఫ్రెండ్స్, కర్రెగుట్టల నీళ్ళు సూపర్ ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, కూల్ వాటర్ టేస్ట్ ఉన్నాయి. నీళ్ళు కూల్ వాటర్, చాలా కూల్ వాటర్, సూపర్ ఉన్నాయి. కర్రెగుట్టలకు వచ్చిన ఎప్పటికీ సాధ్యం కానిది నాకు సాధ్యం అయింది. అంటే ఇక్కడ ఆదివాసులు తిరుగుతూనే ఉంటారు, కానీ ఒక జర్నలిస్ట్ కానీ ఒక రిపోర్టర్ కానీ ఇక్కడ దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. నాకు ఆ బ్రదర్ అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఆ బ్రదర్కి చేతులైతే మొక్కాలే. సూపర్. ఇంకా పైకి ఎక్కుదాము. ఇందిరమ్మ కట్టించిన మెట్లు ఉన్నాయి. అప్పుడు ఆదివాసీల కొరకు కర్రెగుట్టల పైకి ఎక్కడానికి దిగడానికి వాళ్ళకు ఇందిరాగాని తెలుసు కదా, మన మాజీ పిఎం, ఆమె కట్టించిన ఇనుప మెట్లు ఉన్నాయంటే అదే ఆ ఇనుప మెట్లు ఎక్కి మనం పైకి పోదాం. పైన ముకునూరు అనే ఊరుండే, ఇప్పుడు అది లేదు, జనాలు లేరు కానీ ఊరుందట. పదమా? ఇంత భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్, ఇది గుట్ట నిటారుగా ఉన్నది. ఫ్రెండ్స్, మై గాడ్, నిటారుగా ఉన్నది ఇది. మొదట్లోనే ఉన్నాం, నాకైతే ఫుల్ దమ్మొస్తుంది. అమ్మా, అయ్యప్ప, అంజన్న, అమ్మ, నాన్న, చలో. అన్న ఎట్లెక్కిర్రే
అట్లా కాదు మరి వెనకట తడకలు గుట్టలు చెట్టలు అవి మొత్తం మళ్ళీ వాళ్ళు పడకపోయి అమ్మి మళ్ళీ ఇట్లే వచ్చేది సామాన్ పట్టుకొని. ఎట్లా ఎక్కిర్రు ఎట్లా దిగిర్రు అది అమ్మా. అట్లా అంటావు. గొడ్లు వీటి మీద 4 గుంచాలి, ఇటు 4 గుంచాలి కావడ్లు ఎక్కుతుంటే పైకి. అమ్మా మై గాడ్, మీకు మొక్కాలనే, మీకు మొక్కాలి. గుట్ట మీద ఇప్పుడు గొడ్లు ఉన్నాయి, మరి బియ్యం సామాన్లు కూర సామాన్లు వారం పడకపోవాలి. అది ఇట్నే. ఇప్పుడు మీరు పోయి వెదురు పొంగులు వేసుకుని ఎట్లా దిగేటోళ్ళు? ఇట్నే. ఎట్లా దిగుతారా ఇట్లా? ఇట్నే. ఫ్రెండ్స్ ఇగో ఇట్లనే ఎక్కేదట దిగేదట. కర్రెగుట్ట పైన ఉన్న ప్రజలు, ఆదివాసీలు అలా మొక్కాలే. కర్రీగా ఫ్రెండ్స్, కర్రెగుట్టలు మీరు ఎవరు రాకుర్రి, ఇటు వచ్చే ప్రయత్నం చేయకుర్రి. కొడుక నడిచిన 2 గంటలు నడిచిన అడిగిలా. మళ్ళీ ఇప్పుడు గుట్ట ఇక నిటారుగా ఉందా చూడుర్రి. ఇక నిటారుగా ఉందా, ఇక కింద అమ్మా. మీరైతే రాకుర్రి ఫ్రెండ్స్, కర్రెగుట్ట సైడు పరిస్థితులు మంచిగా లేవు. జంతువులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇక కొంచెం జనవరి దాటి సుక్క నీళ్ళు కూడా దొరకవు, అంతేగానా? ఉంటాయి ఉంటాయా ఎప్పుడు ఉంటాయి ఈ వాగులా? ఎండాకాలం కూడా. ఎండాకాలం మే నెలలో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం నీళ్ళు తాగిన వాగులా ఎప్పటికీ నీళ్ళు ఉంటాయట, ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయట. కానీ లోపలికి పోవాలి, పైకి పోవాలి అటు. అయితే నీళ్ళు మాత్రం కమ్మగా ఉన్నాయి, చల్లగా. గుట్టలో జల నీళ్ళు అయ్యి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కర్రెగుట్టలకి వెళ్ళి రావద్దు. కొత్త గైడ్ని పట్టుకోవాలి, అది కూడా ఫారెస్ట్లో తెలియకుండా రావాలి. ఫారెస్ట్లో వెళ్తే రానియరు. ఏమన్నారా? ఏమన్నారట ఫ్రెండ్స్, ముత్యందార వంటి జలపాతాల దగ్గరికి పోనీరట. కానీ ఇగో ఈ తొవ్వ చాలా ఏళ్ళుగా ఆదివాసులు నడిచిన తొవ్వ. అమ్మా అన్నా, ఇంకేం దూరం అన్నా? మై గాడ్, ఏం ఆడివి, ఏం కొండలు. పైనుంచి అక్కడి నుంచి చూస్తే మంచిగా పడతాయి, పుసుక్కుని ఎక్కటట్టు కనబడతాయి. సగానికి కూడా రాలేట ఫ్రెండ్స్ మీ. ఇంకా ఓ అమ్మ అమ్మ, అనుకుంటే మాత్రం పావంతు కూడా రాలే. దాన్ని అనుకుంటే వేసుకుంటే మెట్ల దాకానే సగం రాలేదంట. మెట్ల దాకా పోవాలంటే సగం ఎక్కలే ఆట మేము ఇంకా. అయ్యో ఫ్రెండ్స్, కర్రెగుట్టల వైపు రావద్దు అమ్మా. ఫ్రెండ్స్, ఈ సందుల నుంచి కనబడుతుంది కదా అడవి, ఆ అడవిని దాటుకొని వచ్చినాం. ఆ తర్వాత ఊరు, ఆ తర్వాత గోదావరి. ఇట్లా వచ్చినాం ఇక. సరే, కుక్కలు పోయినాయి బయటికి, వీటికెట్ట మోసరా అదే. నీకు మొస రాట్లే అన్న? నీకు దమ్ము రాట్లే? మొక్కల కాడికేనా? పైకి రాదా? వస్తుంది రాదాను కదా, ప్రతి ఒక్కరికి వస్తుంది.
దాన్ని మాకు అలవాటు కదా. మీకు అలవాటు కొంచెం తక్కువ వస్తుందేమో. అమ్మా అందుకే రోజు వాకింగ్ పోవాలన్నా, అందుకే వాకింగ్ పోవాలి రోజు. ఆడవరకు చేస్తే ఇంకా పో రోజు, ఇప్పుడు ఒకసారి చేస్తాం పొలం పనులు అది ఇదని. అమ్మా ఫ్రెండ్స్ వచ్చేసినాం. ఇందిరాగాంధీ కట్టించిన మెట్లు, ఇందిరమ్మ అగో కనబడుతున్నాయా? అవి మెట్లు కట్టించిందట. ఇది కర్రెగుట్టల పైకి ఎక్కడానికి ఆదివాసీల కొరకు కట్టించిందట అవి. ఎప్పుడు ఆమె పిఎం ఎప్పుడుంది? 80s. ఇక్కడ పెట్టి పైకి 72 మెట్లు ఫ్రెండ్స్, ఇవే 72 మెట్లు. అబ్బా పైనుంచి బొంగులు తెచ్చాడు, సామాన్లు పడకపోదు. బొంగులు ఇట్లా కిందికి జారి ఇస్తారా? భుజం మీద చేసుకున్నా, భుజం మీద పెట్టుకొని ఇట్లా నడుచుకుంటారా? మై గాడ్, ఈ మధ్యలో రిపేర్ చేసి వీటిని రిపేర్ చేయాలి. అప్పుడు వేసినాయి ఇవి, అప్పుడు వేసినాయి. ఇప్పటికి సైడ్లకు బొంగులు కూడా మొత్తం అప్పుడు చేసినాయి ఒకటేసారి. రాయి ఇది రాయి పైనుంచి దొల్లి దాని మీద పడి అది ఒక్కడ అయిపోయిందండి. ఇక్కడ మట్టి ఉండే అది కూడా పోయింది. బండ పైనుంచి వచ్చింది. ఇది కట్టక ముందు ఆ రౌండ్ లో ఉండే అట్లా పోయేది మీరు? అట్లా పోయి దానికి ఏంటంటే బొంగులు కట్టేది, ఇంత మూపు బొంగులు కట్టి దానికి శిలలు ఉంటాయి కదా, శిలలు పట్టుకుంటే ఎక్కేది. అంత కష్టపడేది మీరు, కష్టపడేదాకా. అప్పుడు మీ తండ్రులు తాతలు. ఇక నువ్వు కూడా చిన్నప్పుడు ఎక్కొచ్చి దిగచ్చు. నేను కూడా పైన ఉండేదండి అంతే. ఓకే, బొంగులు వర్షం తడిసి పాడైపోతే మళ్ళీ నరికి మళ్ళీ వేసేది గట్టి గట్టి. లుంగి పంచాలు తాడు లేవు కదా అప్పుడు, లుంగి పంచాలు ఒకళ్ళు కట్టి పైనుంచి పైకి లాగుడు. ఇంకా మూటలు కొంతమంది ఒకళ్ళొకరు మధ్యలో ఒకరి తీసుకుంటే పైన లాగుడు అరపెట్టు పైన. గమ్మత్ గమ్మత్ కష్టాలు, మామూలు కష్టాలు కావు. ఇవి వస్తాయా కుక్కలు కూడా? ఈడికేనా ఇవి? అయ్యో ఈడికే. అయ్యో ఓకే పోయా, మనం ఎక్కియాలి వాటి. ఎత్తుకోపోదా మరి? వద్దా? రైట్ ఫ్రెండ్స్, ఇక ఇవి కుక్కలు మాకు ఇక్కడ వరకు మెట్ల వరకు వచ్చినాయి. మళ్ళీ వీటిని తీసుకోవాలంటే వీటిని ఎత్తుకొని పైకి ఎక్కాలి. వీటికి ఎక్కరాదు, ఈ మెట్లు ఉన్నాయి కదా వీటికి ఎక్కరాదు. మళ్ళీ వీటిని మేము ఎత్తుకొని ఎక్కాలి. ఇక ఇవి ఇంతటితోనే ఆగిపోతాయి. ఇక్కడే ఉంటాయి అన్న, ఇవి ఇంటికి పోతాయా ఫ్రెండ్స్? ఇక మళ్ళీ ఇవి ఇంటికి పోతాయట అన్న అంటున్నాడు. ఈ కుక్కలు చాలా హెల్ప్ చేసినాయి. కుక్క అయితే చాలా మంచిది, కుక్క ఆడకుక్క. ఓకే, మనం ఇప్పుడు మెట్లు ఎక్కుదాం. అన్నయ్య అంటున్నాడంటే మధ్యలోకి వచ్చినాక అటు ఇటు ఉరగకు, చక్కగా రా అంటాడు గట్టిగా పట్టుకొని. ఫ్రెండ్స్, చాలా డేంజర్గా ఉన్నాయి మెట్లు. ఏమాత్రం ఆదమరిచినా కింద పడాల్సిందే. తలకాయలు గిరికాయలు మొఖాలు మోచేతులు అన్నీ పలిగిపోతాయి. కుక్క మొత్తుకుంటాంది పాపం, మనం విడిచిపెట్టిపోతాను అని. అయ్యో, నేను ఎత్తుకురానా? వద్దా? ఫ్రెండ్స్, ఇగో ఈ కర్రెగుట్ట సందులోకి వచ్చినాం మనం. అక్కడి నుంచి కర్రెగుట్టలు ఎక్కుతాము. ఇవి మెట్లు, ఇవి ఈ ముందు పోతే జలపాతం ఉందా ఇటు? జలపాతం ఉన్నదా ఇటు? లేదా?
చాలా డేంజర్ అట అన్న చెప్తాడు. ఎటు అరుగకు, జాగ్రత్తగా ఎక్కువ అంటున్నాడు. పట్టుకోకుండా ఎటు చూడొద్దు, నిలబడద్దు. పట్టుకొనే ఎటు చూడాలన్నా పట్టుకొనే చూడాలట ఈ మెట్లు. 30 కింది ఒకటి చచ్చిపోడే ఎంతో లేదు అక్కడ చచ్చిపోలే అక్కడ ఇంత పై నుంచి పడితే ఉంటుందా? మస్తు వేసిర్రు నిజంగా అప్పుడు. అబ్బా ఫ్రెండ్స్, ఇక చూసురా కర్రెగుట్ట ఎక్కేసినాం మనం. ఇక మెట్లు, ఇనుప మెట్లు, ఇందిరాగాంధీ తెప్పించిన మెట్లు. ఆదివాసుల బ్లాస్టింగ్ అయిన కామాయి వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ పండుకొని అక్కడ నుంచి కాలు పోతే. ఫ్రెండ్స్, ఇక కింద మన కర్రెగుట్ట కింద ఇది ఈ కామయ్య 3 నెలల క్రితము మైన్స్ వేలి కాలు పోగొట్టుకున్నాడు కదా. పైన పోగొట్టుకుంటే ఇక ఆ నొప్పితోనే కుంటుకుంటే వీడికి వచ్చినట్టు ఈవిడ పండుకుంటాడు కామయ్య. ఇక్కడ పండుకొని ఒరుతా ఉంటే ఆ అరుపులు విని కింద ఉన్నోళ్ళు షికార్కి వచ్చిల్లట. ఏదో ఇక ఉంటుంది అడవిలో ఇప్పుడు షికారు అదేదో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఆ అరుపులు విని ఇక్కడ అరుతా ఉంటే వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళ అటు నుంచి ఫోన్ చేసి అంబులెన్స్ ఇట్లా ఇంటి వాళ్ళని వాళ్ళందరినీ కూడా పిలిస్తే వీడికి వచ్చి పట్టుకొని పోయారు అనమాట. అంబులెన్స్ ఇటు దాకా వచ్చింది. అప్పుడు అంబులెన్స్ ఇటు రాదు, రోడ్డు మంచిగా లేదు, ఇటు అసలు లేదు. మేము నడిచడే కష్టంగా వచ్చినాం. అంబులెన్స్ ఆ ఊళ్ళకి వస్తే ఆ ఊళ్ళకి పట్టుకుపోయి అంబులెన్స్ ఎక్కించుకొని ఏం జమ్కి వేసుకుపోయారు. అంతేనా? అంతే, అది స్టోరీ. ముందుకు పోతే మనం ఆయన బ్లాస్ట్ అయింది కూడా చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ముందు పోతే ఆయన ఎక్కడ బ్లాస్ట్ అయింది కూడా చూపిస్తారట అన్న. ఇదే తవ్వాలంట, చూద్దాం అది కూడా. కర్రే గుట్టలు ఎక్కినాం. ఏపో అన్న చాలా అన్న, ఇది జీవితానికి, నా జీవితానికి ఇది చాలు. ఓ అవునా? జారి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక ఆయన జారి పడ్డాడట. ఇగో ఈ నుంచి కానించి గీడు పడే చచ్చిపోయినట. బండరు అట్లా ఉంటుంది కథ. జాగ్రత్త, ఇక నిచ్చెన కాంచి పడితే ఇక ఏం లేదు, మొత్తం పచ్చిరి ఆవిడే. జాగ్రత్త బండకి తగిలినా అటు పడతాం. ఓ మై గాడ్, ఎవరు ఇక్కడ బత్తలు పెట్టుకుర్రు. అదే కొట్లోళ్ళు కొట్ల కాపాడేటోళ్ళు ఇటు వస్తారు కదా. ఇక పాత ఊరు ఉంది కాబట్టి పాత ఊరోళ్ళు బత్తాలు ఇక్కడ పెట్టుకుర్రు. చెప్పిపోయిందా అన్నా? అసలు ఎట్లా ఎక్కుతానవన్నా నువ్వు వచ్చినప్పుడు అలా. ఇది నిజంగా అన్న నీకు మొక్కాలని. ఓ అమ్మ, మరే బొంగులు, ఈ బొంగులు ఎట్లా పట్టుకొస్తారని ఇట్లా? అమ్మా అబ్బా, పిల్లగాడా? పెద్దోడే స్పాటెడా? ఒక 4 రోజుల నుండి అయ్యా, వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చేటట్టు బాగుండు. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళనే ఉంచి నాటు మందులు ఇవన్నీ గుత్త కోయలు అయ్యో అటు చేసిండు. పైన గుత్తి కోయలు ఉండేదట మొన్నటి వరకు. ఇక వాళ్ళు కూడా ఖాళీ చేసిపోయారట. పిల్లగాడు చచ్చిపోయినాడు. వయసు కుర్రోడు, పెళ్లి కానోడేనా? పెళ్ళి అయినోడే, వయసు కుర్రోడు. దగ్గరకు ఉంటుంది కదా, అక్కడ నుంచి బండ తాగేసరికి పడబడాడు. తాగిండా? కొంచెం తాగి ఉన్నాడు. కొంచెం తాగే ఉన్నాడట. ఇక తాగితే ఎంత అర్థం చూస్తే తెలుస్తాను. ముందు వచ్చేటప్పుడు కూడా తొందరగా ఇట్లా గూకొని పోయి అక్కడ గుద్దుద్ది, అక్కడ గుద్దిద్ది అనుకో, ఇటు పడిపోతాం. చిన్నగా దిగరా ఈ బండ గుర్తు. ఓ అన్న, ఎట్లా వచ్చిరన్న? నిజంగా చాలా రిస్క్ అన్న మీరు అసలు. చెర్ర మిస్ అయితే కథమే. ఊపు మీద పడ్డామనుకో అదేం లేదు కదా. అవును, కిందనే పడతాం. అవు అసలు అంటే బొంగులు పట్టుకొస్తా అంటేనా?
జాగ్రత్త అన్న, మీరు ఎప్పుడన్నా వస్తే ఏ రాకుర్రి ఎందుకన్నా అక్కడ పోయి మిమ్మల్ని పైన బతకనేకో కింద బతకనే కూడా చేసిరి. ఇప్పుడు భూములను లాక్కుర్రి. గిరిజనేతరులు వచ్చి మిమ్మల్ని ఆధిపత్యం చదివిస్తారు మీ మీద, అంతే కదా? గుట్ట మీద ఉంది దిగాపు. ఛత్తీస్గఢ్ నుంచి బుచ్చకాయలు 500, 2000 మంది అట్లా వేటకు వచ్చేది అనమాట. ఇటు పక్క కొత్త దాటి పక్క అట్లా వేటకు వచ్చేది. జంతువులు అక్కడ అప్పుడు కొన్ని వందల సార్లు పట్టుకుపోయేది. పందులు అయితే, దుప్పులు అయితే, కణసులు అయితే, హార్బర్లు అయితే, ఇట్లా ఏంటి కుందేలన్న వేసుకొని పోయేటి. అట్లా మొత్తం జంతువులను దాకా చేసిండు. చేసి గమనించాలి అనుకున్నాం మేము కూడా. అట్లా మళ్ళీ పోయేటప్పుడు అలాగే ఇది కాకుంటుంటుంది కదా. కాకపోతే గొడ్లు, మేకలు నైట్ దూరం పెడతాం కదా, అవి తోలకపోయేటోళ్ళు అనమాట. కోళ్ళు ఇట్లా వాళ్ళు బట్టలు కూడా మీ దొంగతనం ఎత్తుకపోయేది. వాళ్ళ దగ్గర బాణాలు ఉండేది కదా, పిల్లంబలు, అవి కథలు బట్టి బెదిరించేది. అవి లేవు. మేము బొంగు పని చేసేటాం, గొడ్డలు కత్తే మాకు. మీరు కొయ్యాలా? మీరు కొయ్యాలి, వాళ్ళు గుత్తుకొయ్యలు. వాళ్ళు డేంజర్. ఇంకా వాళ్ళు డేంజరు. ఛత్తీస్గఢ్ ఏరియా ఒక గోసే ఉంటది వాళ్ళకి, బట్టలు ఉండవు. అవును, ఆడవాళ్ళు కూడా ఇంట్లో కాడ ఉంటే ఇవి ఉండవు బట్టలు, లుంగి కడతారు. అట్లా ఇప్పుడు ఇలా తువాలలు అవి కట్టుకుంటారు, టీ షర్ట్లు వేసుకుంటారు. కొద్దిగా మారేళ్ళు కానీ అటుపల్లి ఉన్నారు, అదంటే ఇంకా అట్నే ఉన్నారు కొంతమంది. మారేళ్ళు ఇప్పుడు కొద్దిగా చదువుకున్న పోరగాళ్ళు కొద్దిగా మారేళ్ళు అంతే. చదువుకుంటానే మారుతారు కొద్దిగా. ఇప్పుడు మా కాడ ఇప్పుడు ఇక్కడ నుంచి దిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ అట్నే ఉండేది ఇటు అట్లా. భయాలకి పోయి ఇట్లా చేస్తున్నారని మేము తడకలు నువ్వు బుట్టలు పడకపోయేది కదా. పడకపోయినప్పుడు దివాన్ బాబా అని ఉండే, ఆయనతో చెప్తే ఆయన సంగతాన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అది రాష్ట్రం అంతా పారింది. అయితే అప్పుడు ఎన్టీ రామారావు తెలిస్తే మరి ఎట్లా మరి వాళ్ళ పరిస్థితి అయినా ఏదేదో ఉంటుంది కదా. అప్పుడు ఎన్టీ రామారావు వాళ్ళకి విద్య, వైద్యం, రక్షణ అకొండాలల్లా ఏం దొరుకుతుంది, అన్ని అందాలంటే అందలేదు. కానీ వాళ్ళందరినీ కిందికి రమ్మను, వెంకటిల్లు ఇస్తానని చెప్పేసి, భూములు ఇస్తానని చెప్పేసి అంత దించిండు. దించి అప్పుడు దిగేలు కానీ మాకు ఇచ్చుడు అయిపోయింది. అక్కడ భూములు ఉన్నాయని చెప్పి వలస రైతులు వచ్చి 2 ల్యాండ్ భూములు మొత్తం వాళ్ళు ఆక్రమించుకున్నారు. అసలు ఇవన్నీ మీ ఈ ల్యాండ్ మొత్తం మాకు రావాల్సింది వెంకటాపురం మండలంలో. వెంకటాపురంలో ఏం లేదు అప్పుడు, చిన్న గ్రామమే అది వెంకటాపురం. అది మేము దిగినప్పుడు అక్కడ ఉన్న రైతులు వీళ్ళ పనులు చేసి ఇప్పుడు జనాలు తక్కువ గుడలు కాదు మాయి. ఇప్పుడు ఒక ఊరు కాదు కదా, ముకునూర, సెలమల, డోలి, కడపల, ఇది రాయగూడ అంటారు, జల్ల, పానూరు, చాలా గ్రామాల కింద దిగిపోయినాయి. పెనుగోలు కొంతమంది దిగిండు, కొంతమంది ఉన్నారు ఇంకా. అట్లా వెంకటాపురం మొత్తం 80% మీరే ఉంటారు. మొత్తం మేమే ఉన్నాం. అప్పుడు వెంకటాపురంలో ఏం లేదు, చిన్నూరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనుక ఉండే కొద్దిగా అంతా అంటే తర్వాత మండల కేంద్రం అయింది, ఇటు వచ్చేసింది. ఏం చెప్పినా అన్న స్టోరీ మాత్రం. ఇట్లా వచ్చేటోళ్ళు అన్న మీరు బొంగులు ఎత్తుకొని చేసరికి అడుగు పెట్టింది ఇట్లా భలే చోట పెట్టిల్లుగా. ఫ్రెండ్స్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముగునూరుపాలెం గ్రామానికి చెందినటువంటి కామయ్య ల్యాండ్ మీద కాలు పోయిందన్నారు కదా రీసెంట్గా. ఇగో ఇక్కడ ఈ మూల ఉందా, మెట్లు దిగుతుంటే అలా పెట్టిరట ల్యాండ్ మైన్. అలా పెడితే ఇక ఈయన అవి బొంగులు అయినాయి కదా, ఇగో
ఫ్రెండ్స్, ఇవి ఆయన బొంగులు పోయే ఇవే. అయితే దిగుతా అంటే ఇక బండ జారి దాని మీద కాలు పెట్టినట. వెళ్తే ఎగిరి ఎక్కడ పడ్డాడు, ఇటు ముందు పడ్డాడట. ఇటు ముందు పడ్డాడట. ఇక పడి కాలు పోయింది. ఆ నొప్పితోటే మెట్ల కాడికి వచ్చి ఉర్రంగా అక్కడ వేట వాళ్ళకు ఎవరో వేటకు వస్తే వాళ్ళకి కనబడితే వాళ్ళు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, పోలీసులు వచ్చారు. పోలీసులు రాలేట, కుటుంబ సభ్యులు వచ్చారు, ఊరోళ్ళు వచ్చారు, ఎత్తుకొని పోయారు. ఇట్లా వామ్మో ఏం టెక్నిక్. మూసుకొని ఇట్లా ఇట్లా పడుకోని పడకపోతాను సీత అన్న తోపు, నిజంగా తోపు అన్న. వాళ్ళు పెట్టుడు ఎట్లా పెట్టిరు అన్న కాడ నిజంగా ఫ్రెండ్స్. అసలు ఎలా టిఫిన్ బాక్స్లో పెట్టిందా? ఏందన్నా